కొండపాకం మండలంలో సిద్దిపేట జిల్లా కలెక్టర్ హైమావతి పర్యటించారు. కేజీబీవీ రెసిడెన్షియల్ హాస్టల్లో నిర్వహించిన జాతీయ నూలు పురుగుల నిర్మూలన కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. విద్యార్థులకు నలి పురుగుల మాత్రలను కలెక్టర్ పంపిణీ చేశారు. విద్యార్థులు చదువుకునే దశలో ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలని కలెక్టర్ హైమావతి తెలిపారు. ఆరోగ్యంగా ఉంటేనే మనసు ఉల్లాసంగా ఉంటుందన్నారు. ఉల్లాసంగా ఉండడం వల్ల చదువుకునే పాఠాలు పూర్తి స్థాయిలో అర్థమవుతాయని విద్యార్థులకు సూచించారు జిల్లా కలెక్టర్ హైమావతి. ఈరోజు సో ఎవరైనా సరే హెల్దీ బాడీని హెల్దీ మైండ్ ఎవరి దగ్గర ఉంటుంది? హెల్దీ బాడీ ఉన్న వాళ్ళ దగ్గర హెల్దీ మైండ్ ఉంటుంది. ఎందుకని వాళ్ళు ఆరోగ్యవంతులైనప్పుడు సక్రమంగా వాళ్ళు ఆలోచించగలుగుతారు కదా. సో ఎవరికైనా సరే ఈ వయసులో పిల్లలను చూసినప్పుడు వాళ్ళ ఫేస్ ఎలా ఉంటుంది అంటే గ్లో ఉండాలి కదా. అలా లేదు, ఫేస్ లో బ్రైట్నెస్ లేదు, ఫేస్ లో అంటే రంగు కాదు బ్రైట్నెస్ అన్నమాట. ఆ బ్రైట్నెస్ లేదు అంటే కనుక పిల్లలు తప్పకుండా ఏదో ఒక విటమిన్ లోపంతో ఉంటారు కదా. సో విటమిన్ లోపంలో ఎందుకు ఉంటుందంటే మనం తీసుకునే ఆహారం సక్రమంగా తీసుకోకపోవడం, లేదా తీసుకున్న ఆహారం సక్రమంగా తీసుకున్నప్పటికి కూడా మన బాడీలో ఏదైనా సరే ఇలాంటివి అనమాట నులిపురుగులు లాంటివి ఏవైతే కనుక ఇప్పుడు మీకు చెప్పారు డాక్టర్ గారు, సో అలాంటివి అనమాట. అవన్నీ ఏముంటుంది, మీరు తీసుకున్న ఆహారాన్ని అవి పీల్చేస్తుంటాయి. బ్లడ్ ని మంచిగా హిమోగ్లోబిన్ ని అవన్నీ అబ్జర్వ్ చేసుకుంటూ ఉంటాయి. అప్పుడేమవుతుంది, మీరు ఎంత ఆహారం తీసుకున్నా మీరు హెల్తీగా ఉండలేరు. కాబట్టి దీనికి నివారణకు ఏం చేయాలి? మనందరం కూడా ఒకటి, మనం హెల్తీ హ్యాబిట్స్ అలవాటు చేసుకోవాలి. చెప్పారు ఇప్పుడు హెల్తీ హ్యాబిట్స్ అంటే ఏంటి ఇక్కడ చెప్పారు. ఏమని? ముఖ్యంగా భోజనం చేసే ముందు, తర్వాత మనం వాష్రూమ్కి వెళ్ళిన తర్వాత, వచ్చిన తర్వాత హ్యాండ్స్ వాష్ చేసుకోవాలి, క్లీన్ చేసుకోవాలి. తర్వాత మరుగుదొడ్లు పరిశుభ్రంగా ఉండాలి. మన టాయిలెట్స్ కానీ వాష్రూమ్స్ అన్ని కూడా నీట్ గా మెయింటైన్ చేయాలి. తర్వాత మనం వేసుకునే చెప్పులు కానీ షూస్ కానీ ఎప్పుడు క్లీన్ గా ఉంచుకోవాలి. తర్వాత సురక్షితమైన నీటిని తాగాలి. ఓకేనా? సో మనకి సేఫ్ డ్రింకింగ్ వాటర్ ఏదైతే ఉందో బాయిల్ చేసుకుని వాటర్ తాగించాలి. ఓకేనా? బాయిల్ చేసుకొని తాగండి వాటర్. తర్వాత బాగా ఉడికిన ఆహారాన్ని తీసుకోవాలి. ఎందుకని? ఉడికిన ఆహారంలో ఒకవేళ ఏదైనా క్రిములు, పచ్చి వాటిలో కనుక క్రిములు అవన్నీ కనుక దానిలో ఉన్న జర్మ్స్ ఉన్నా కూడా, ఏదైనా బ్యాక్టీరియా, వైరస్ లాంటి కానీ ఇంకా వేరే ఏ రకమైన క్రిములు దానిలో ఉన్నాయి. ఎందుకని అవి నేలలో ఉంటాయి కదా. ఆ నేలలో ఉడికిన కూరగాయలు, పండిన కూరగాయలు మనం డైరెక్ట్ గా శుభ్రంగా క్లీన్ చేయలేదు అనుకోండి సాల్ట్ వాటర్లో, అవి మన ఆహారంలో కూడా వస్తాయి. అవి ఎప్పుడు చనిపోతాయి? మనం బాగా క్లియర్ గా ఉడకబెట్టినప్పుడే చనిపోతాయి కదా. అందుకని బాగా వండిన ఆహారాన్ని తీసుకోవాలి. యాసిడ్స్ ఈరోజు సో ఎవరైనా సరే హెల్దీ బాడీని హెల్దీ మైండ్ ఎవరి దగ్గర ఉంటుంది? హెల్దీ బాడీ. మార్షల్స్ విధులను బహిష్కరించిన ఘటనపై హైడ్రా కమిషనర్